సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హిట్ అండ్ రన్ ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్లో జరిగే మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందడం విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున బైక్పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జాలిగామ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. మృతులది సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గాడిచర్లపల్లిగా గుర్తించారు. దౌలతాబాద్ రాయపోల్ పోలీస్ స్టేషన్లలో వెంకటేష్, పరంధాములు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరూ మృతి చెందడంతో బంధువుల రోదనలతో గజ్వేల్ రహదారిపై మిన్నంటాయి. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. వైశాలి, సిద్దిపేట జిల్లాలో నేడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ రన్ లో పాల్గొనేందుకు ఇద్దరు ఈ కానిస్టేబుల్స్ బైక్ పై హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గ మధ్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వీరి మృతులు ఇద్దరు సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు తర్వాత గాడిచెల్లపల్లి గ్రామానికి చెందిన వారుగా అయితే గుర్తించారు. వీరి ఇరువురు వెంకటేష్, పరంధాములు ఇద్దరు దౌలతాబాద్ మండలం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గానే అయితే విధులు నిర్వహిస్తున్నారు. వీరు హైదరాబాద్ లో జరిగే మారథాన్ రన్ లో పాల్గొనేందుకు అయితే బైక్ పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తుందో లేకపోతే అటువైపు వీళ్ళు దానికి డివైడర్ ఢీకొన్నారు అయితే సరిగానైతే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఘటనా స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, వీరు బైక్ పై వెళ్తుండగా ఎలా పడ్డారు, అసలు ఎదురుగా ఎలాంటి వాహనం ఢీకొట్టిందని చెప్పి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించే పనిలో పడ్డారు. మృతదేహాలను అయితే గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఇదే అంశంపై సిద్దిపేటకు సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాలకు సానుభూతి కూడా తెలిపారు. మృతులకు నేను ఇలా అండగా ఉంటానని చెప్పి అయితే హామీ ఇచ్చారు. మొత్తానికి అయితే ఈ ఇద్దరు మృతి చెందడంతో వారి స్వస్థలమైనటువంటి పెద్దకూడు గ్రామంలో గాడ్చిపల్లి గ్రామంలో అయితే ఇరు కుటుంబాల్లో తీవ్ర రోదనలు అయితే మిన్నంటాయి. వీరైతే ఇద్దరు హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్నారు. మరి ఎదురుగా వచ్చే వాహనం ఢీకొట్టిందా లేదంటే డివైడర్ ను వీరు స్వతహాగా ఢీకొట్టారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి అక్కడనైతే పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్లు కూడా చూస్తున్నారు. వీరి ఇరువురైతే మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే గజ్వేల్ ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించారు. వైశాలి, అయితే ఢీకొట్టిన వాహనాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదా? ఢీకొట్టిన వాహనాన్ని ఇప్పటి వరకు అయితే గుర్తించలేదు. నేటి ఉదయం సమయం కావడంతో అక్కడ ఎవరు లేరు. అక్కడ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ అయితే చూస్తున్నారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరు డివైడర్ ను ఢీకొట్టారా లేదంటే ఎదురుగా వచ్చే వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. తీవ్రంగా అంటే ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే పోలీసులై ఉండి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇంతటి ఘోరం జరిగిందనుకోవచ్చా? వీళ్ళు పోలీసులు అయి ఉండి మరి ఆ హెల్మెట్లు ఎందుకు ధరించలేదో, హైదరాబాద్ లో జరిగే మారథాన్ ఇన్ టైమ్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉదయం పూట బయలుదేరి స్పీడ్ గా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా అంటే స్థానికులు తెలిపారు. వీరు ఏ విధంగా హెల్మెట్ ధరించలేదు అనే కోణంలో కూడా అంటే పోలీసులై కూడా హెల్మెట్లు పెట్టుకోవాలి, కానీ హెల్మెట్లు ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారని చెప్పేసి అయితే పోలీసులు ఒక మొదటి దర్యాప్తుకు అయితే వచ్చారు. వైశాలి, రైట్. థ్యాంక్ యూ కరుణాకర్.